మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరను గెలిచేసుకోండి. కానీ అంతకన్నా ముందు నేను నిన్న అనౌన్స్ చేసినట్టుగా మంగళవారం విన్ అయిన వారిలో లక్కీ డ్రా తీయబోతున్నాను. అండ్ నిన్న అంటే బుధవారం రోజు విన్ అయిన వారి లక్కీ డ్రా నేను ఈ ఎపిసోడ్ ఎండ్లో తీస్తాను. సో ప్రస్తుతానికైతే మంగళవారం విన్ అయిన వారిలో లక్కీ డ్రా అయితే తీసేద్దాం. చలో చూద్దాం మరి ఎవరు విన్ అయ్యారో మంగళవారం రోజు. సరోజా గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి, కంగ్రాచ్యులేషన్స్ అండి, మీరు విన్ అయిపోయారు. చలో ఇక లేట్ చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. మీ పేరు? రజనీ అండి, ఖమ్మం నుంచి. రజనీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, లంచ్ అయిందా? ఇంకా లేదండి, చేయాలి. తినాలా? కుకింగ్ కూడా ఇంకా పెండింగా? లేదు, కుకింగ్ అయిపోయింది, తినాలి. ఏం చేశారు ఇవాళ? కాకరకాయ కారం. కాకరకాయ కారం. మరి మా కోసం ఒక మంచి చిట్కా చెప్తారా? చిట్కా అంటే ఇప్పుడు యాక్చువల్గా రైనీ సీజన్ కాబట్టి జలుబు దగ్గు కదా. అవును. ఇది కొన్ని గ్లాస్ నీళ్ళలో ఒక కొంచెం తులసాకులు మంచిగా మరగబెట్టిన తర్వాత అందులో కొంచెం తేనె కానీ పంచదార కానీ కలుపుకొని తాగితే జలుబు దగ్గు తొందరగా ఉపశమనం అన్నమాట. ఏంటి, దాల్చిన చెక్కలతో పాటు తులసాకులు ఇవన్నీ వేసి మరగబెట్టి దించిన తర్వాత కొంచెం లైట్గా చల్లారిన తర్వాత పంచదార కానీ తేనె కానీ కలుపుకొని తాగితే మంచిగా ఉంటుంది. ఓకే, పొద్దున రాత్రి అయినా లేకపోతే పడుకునే ముందా? పొద్దున తాగితేనే బెటర్ కదా. అటువంటి ఎర్లీ మార్నింగ్ లేచి పరగడం తాపితే మంచిది అంటారు. అవును. ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు. ఇంకా చాలా మంది కాలర్స్ ఉంటారు కాబట్టి అందరితో క్విక్గా మాట్లాడేస్తాను. సో మీరు చక్కటి చిట్కా చెప్పారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే, అడిగేస్తున్నా మరి. ఈజీగా అడగండి కొంచెం. మనిషి నవ్వడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. నవ్వడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? ఎన్నై ఉండొచ్చు ఆలోచించండి. గెస్ చేయండి. ఏమన్నా క్లూ? మీరు గెస్ చేయండి. నేను దానికి రిలేటెడా కాదా, దగ్గరలో ఉన్నారా దూరంలో ఉన్నారా చెప్తాను. 5. షోరా? షోర్ అనుకుంటున్నా. ఇంకా లాస్ట్ 7 సెకండ్స్ ఉంది. ఏమైనా మార్చుకుంటాను అని అంటే మార్చుకొని చెప్తే నేను లాక్ చేసేస్తా. 20 కండరాలు. షోరా? లాక్ చేయనా? చేయండి. ఫిక్సా? ఫిక్స్. సో సారీ అండి, టైమ్ అది రాంగ్ ఆన్సర్ కూడా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నిహారిక. నిహారిక, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తుంటావు నిహారిక? నేను హోమ్ మేకర్ని. ఓరా, మ్యారీడా? మ్యారీడ్ అండి. ఓకే ఓకే, పెద్దవారా చిన్నవారా అండి? మిడిల్ ఏజా? నేను పేరు పెట్టి పిలిచేస్తున్నా. 30. నో ప్రాబ్లం, వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు జనరల్గా టైం దొరికినప్పుడు? ప్రస్తుతానికైతే హోమ్ ట్యూషన్స్ చెప్తుంటాను. ఓకే ఓకే, ఏ క్లాసెస్కి చెప్తూ ఉంటారు? 10th to 6th క్లాస్ చెప్తానండి. ఓకే, 6th to 10th వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఓకే ఓకే, నైస్ అండి. హోమ్ ట్యూషన్స్ పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు? అంటే వెళ్ళలేం కాబట్టి వాళ్ళే వస్తారనా? అలానే కాదు, చాలా మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఓకే ఓకే, ఎక్కడ కరెక్ట్ గైడెన్స్ లేక అలాంటి పిల్లల్ని నేను చదివిస్తానండి. ఓకే ఓకే, పోనీలేండి, చక్కగా ఈ విధంగా మీరు ట్రై చేస్తున్నారు. అండ్ ఇంటి పనులతో పాటు ఇది కూడా చెప్తున్నారు, మంచి విషయమే. సో మరి మా కోసం ఏదైనా పాట పాడతారా?
పాటలు రావు కానీ చిన్న చిట్కా చెప్తాను. చిట్కా చెప్తారా, చెప్పేయండి. నిమ్మకాయలు మనం యూజ్ చేస్తాం కదండి. అవును. చాలా మంది ముక్కలు వాడాక పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా కొంచెం సర్ఫ్ వేసి ఆ నిమ్మ ముక్కల్ని కొంచెం వాటర్ లో అలా నానబెట్టేసి మనము జిడ్డు ఎక్కడైతే ఉంటుందో వాటికి రాసినట్టయితే చాలా నీట్ గా పోతాయండి. మన బాడీకి అంటున్నారా? బాడీ కాదండి, జిడ్డు, ఆయిల్ ఉంటుంది కదండి. అది చెప్పండి, అదే అంటున్నా. గిన్నెలకి ఆయిల్ జిడ్డు. గిన్నెలకు కానండి, పొయ్యి దగ్గర, మన పొయ్యి దగ్గర టాయిల్స్ కానీ ఎక్కడైనా సరే. ఓకే ఓకే. ఆ వాడి పడేయకుండా ఆ నిమ్మ చెక్కల్ని అలా సరిపేసి నానబెట్టి దాంతో జిడ్డుగా ఉన్న వస్తువుల్ని తోమినట్టయితే మంచిగా జిడ్డంతా వదిలిపోతుంది. కానివ్వండి, సింపుల్ కూడా కడగచ్చండి, నీట్ గా పోతాయి. ఓకే ఓకే, చక్కటి చిట్కా చెప్పారండి. ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో, ఎవరికైతే తెలీదో వారందరూ ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, కరెక్ట్ ఆన్సర్ చేసేయాలి. ఈజీగా అడగండి ప్లీజ్. సరే. ప్రపంచంలో అతిపెద్ద గడియారం ఏ దేశంలో ఉంది? అతిపెద్ద గడియారమా? ప్రపంచం మొత్తంలో అతిపెద్ద గడియారం ఏ దేశంలో ఉంది? కొంచెం క్లూ ఇస్తారా అండి? ప్రపంచం మొత్తం అంటే ఈ నేమ్స్ మనం చాలా మటుకు సినిమాల్లో వింటూ ఉంటాం. అబ్రాజ్ అండి, అబ్రాజ్ ఏఐ బెయిట్ టవర్స్. కాదండి, ఇంకా ట్రై చేయండి. అన్ని అబ్రాడ్ కిందకే వస్తాయి మన దేశం దాటాక. టవర్స్ ఆఫ్ మెక్కా అండి. ఇదండి టవర్స్ ఆఫ్ మెక్కా. అది కూడా కాదు. లాస్ట్ 5 seconds థింక్ చేయండి. కొంచెం క్లూ ఇస్తారా ప్లీజ్? 3, 2, 1 టైం అప్ అండి. సో సారీ, ఆన్సర్ చెప్పలేకపోయారు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. మరి లంచ్ అయిందా? అయిందండి. ఏం వండారు ఇవాళ? అండి చేపల కూర అండి. చేపల కూరనా? అవునండి. కుమ్మేశారా అయింది? మంచి కుమ్మేశారా? నేను తిన్నానా అని అడుగుతున్నారా? తినేసానండి, తినేసే వచ్చాను నేను కూడా. ఈరోజు పప్పు, ఆకుకూర పప్పు. ఆకుకూర పప్పు అండి. ఇంకా చెప్పండి. టైం మాకు ఇవాళ సంత ఉంది, అందుకే ఇవాళ గురువారం మార్కెట్ ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. కాబట్టి మంచిగా చేపలు తెచ్చేసుకొని వండేసుకొని తినేశారు. అవునండి. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మాకు టీవీ ఉందండి, బీఆర్కే ఉంది కదండి, కాలక్షేపం. టీవీ చూస్తూ ఉంటారా? అవును, టీవీ చూస్తూ ఉంటాను. బీఆర్కే న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటారా? అవునండి. అసలు మిస్ అవునండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వరు అసలు. సరే అండి, మరి మా కోసం ఏదైనా చిట్కా కానీ పాట కానీ పాడతారా? పాటలు ఏమో రావండి, చిట్కా చెప్తాను. చెప్పండి. వంట రూమ్ లో అండి చేమలు ఎక్కువ వస్తాయి కదండి. అవును. అది దాల్చిన చెక్క పొడి వేస్తాయండి, ఈ స్మెల్కి రావండి. అచ్చా, దాల్చిన చెక్క పొడి కనుక చీమ వచ్చిన చోట వేస్తే ఆ చీమలు రాకుండా ఉంటాయంటారు. ఆ స్మెల్కి రావండి, పొడి వేస్తే రావండి. అచ్చా, ఎప్పుడైనా ట్రై చేశారా ఇంట్లో? చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే ఓకే. అలాగే బొద్దింకలు రాకుండా కూడా ఉండాలంటే ఏ చిట్కా బాగుంటారో నెక్స్ట్ ఎపిసోడ్ లో, మీన్స్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పండి. అలాగే అలాగేనండి. ఓకే అండి. చూడండి, చాలా సార్లు చేసిన ఓడిపోతున్నాను. సరే అండి, క్వశ్చన్ అడిగేస్తాను, మరి ట్రై చేయండి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి. సరే, ఈజీగా అడుగుతా, ఓకేనా? 5,000 అప్పడం గోడ మీద కూర్చుంది, ఏంటది? పెడకండి. షోరా? షోర్ అండి. మీరు ఆలోచించి చెప్పాలి. అప్పుడు టైం అని ఇంతకు ముందే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ రాంగ్ అయితే మీరు ఇంతకు ముందు ఏమన్నారు? షోరా? షోర్ అండి. అంటే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా మా షోని? అవునండి, అవునండి. రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు, చెప్పేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ అయ్యిండొచ్చు, ఇంకా 10 seconds ఉంది. మార్చుకుంటా అంటే మార్చుకోండి. లేదండి. షోరా? షోర్ అండి. ఖచ్చితంగా అదే అని ఎట్లా చెప్తున్నారు చెప్పండి? అర్థమైపోయిందండి. గోడ అన్నారు కదా, 5,000 అన్నారు కదా, అర్థమైందండి. క్లూ ఇచ్చారు మీరు, అర్థమైందండి. అరే, లాక్ చేసేస్తున్నా మరి. లాక్ చేసాను. టైమ్ అప్, బట్ విన్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ అండి లక్ష్మి గారు. మొత్తానికి లక్ష్మి గారు అయితే విన్ అయ్యారు. మా టీం మెంబర్స్ మీ నెంబర్ తీసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం.
హాయ్ అండి, హాయ్ అండి, మీ పేరు? నాగేంద్రమ్మ అండి. నాగేంద్రమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకా నుంచి ఎన్నోసార్లు చేశానండి, కాకపోతే కలవట్లేదండి ఈ మధ్య అసలు. ఎప్పుడైనా విన్నారా? ఒక్కసారి కూడా విన్నావలేదు. గజనీ మహమ్మద్ గనక దండేసినట్టు భారతదేశం మీద అట్లా చేస్తానే ఉన్నానండి, కానీ గెలవట్లేదు. పోనీలేండి, చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసింది. ఇవాళ ఆల్రెడీ ఒకరు విన్ అయ్యారు, మళ్ళీ విన్ అయితే లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. బట్ చూద్దాం, విన్ అయితే అవ్వండి, లక్కీ డ్రా అయితే దాని తర్వాత సంగతి. మరి ఆఫ్టర్నూన్ ఏం తిన్నారా? తినలేదండి. ఇంకా ఏం చేశారు ఇవాళ? పోనీ దోసకాయ పప్పు అండి. దోసకాయ పప్పు చేశారు కానీ ఇంకా తినలేదు. ఏం డిసప్పాయింట్ అవ్వకండి, వచ్చినా రాకున్నా మంచి మాట్లాడాలి మాతో, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీరు. ఏం చేస్తామండి, ఏదన్నా 2-3 సార్లు వచ్చి ఉంటే గిఫ్ట్ ఎంటర్టైన్ చేయొచ్చు. ఏం చేస్తామండి ఎంటర్టైన్? అరే రే, అట్లా అంటే ఎట్లా అండి? సరే, మా కోసం మంచి చిట్కా చెప్పండి. నా చిట్కాలు కూడా పెద్దగా తెలియవండి. పాట? ఇప్పుడు బెండకాయ కూర ఉంటారు కదా, దాంట్లో కొద్దిగా ఒక చెంచా పాలు పోస్తే అది జిగురుగా లేకుండా ఉంటుందండి. అచ్చా, అవును, బెండకాయ జిగురుగా ఉంటుంది. జనరల్గా చేస్తే ఫ్రై చేస్తే బాగానే ఉంటుంది, కానీ కర్రీ లాగా చేస్తే జిగురుగా ఉంటుంది. కాబట్టి అందులో ఏం వేయాలి? చుక్క పాలండి, ఫ్రైలోనేనండి. ఓకే, ఒక చెంచా అట్లా పాలు కనుక వేస్తే జిగురు రాకుండా ఉంటుంది అంటారు. అవునండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా రాలేదనే ఒక ఫీల్లో ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. అలాగేనండి. సరే, మరి అడిగేస్తున్నా. అడగండి. చాలు, అడిగేస్తా. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, పటాలం ఎప్పుడు పక్కనే ఉంటుంది, ఏమిటది? తేనె పట్టండి. షోరా? షూర్ అండి, మామూలు షూర్ కాదండి, అంటే షూర్. అట్లా అడిగినప్పుడే టక్కుని చెప్పారు, టైమర్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, మీరు ఫట్ అని చెప్పేశారు. మరి రాంగ్ అయితే? మమ్మల్ని అట్లా ప్రిపేర్ చేశారండి మీరు. మేము జనరల్ నాలెడ్జ్కి వెళ్ళిపోయి మామూలుగా పెంచుకున్నా కూడా రావట్లేదు కదండి, అందుకని డిసప్పాయింట్ ఉంటుంది. అరే, అట్లని చెప్పి టక్కుని చెప్పేసేసారా? అవునండి. మరి లాస్ట్ 10 seconds ఉంది, అది తప్పైతే మళ్ళీ మీకు ఎప్పుడో కాల్ కలిసింది అంటున్నారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో ఆన్సర్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఇంకొక ఆప్షన్ ఇస్తా. అదేననుకుంటున్నా, ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఒక ఆన్సర్ చెప్పండి, లాస్ట్ 5 seconds లాక్ చేసేస్తా నేను. అదేం తేనె పట్టేనండి. షోరా? అవునండి. ఫిక్సా? ఫిక్సేనండి. చలో, టైమ్ అప్. బట్ విన్ అయ్యారండి, కంగ్రాచ్యులేషన్స్. విన్ కాదండి, జస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండి, విన్ అయ్యారు. సో ఆల్రెడీ ఒకరు విన్ అయ్యారు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. మళ్ళీ డ్రా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఎనీవేస్ చూద్దాం, నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? హాయ్ అండి. మీ పేరండి? దివ్య. దివ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. బాగున్నారా మీరు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. ఎన్నిసార్లు చేసినా గెలుచుకోలేకపోతున్నామండి. షెట్, ఆల్రెడీ ఇద్దరు విన్ అయిపోయారండి. ఇంకా ఇప్పుడు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, మళ్ళీ డ్రా అయిపోద్ది. బట్ ఎనీవేస్, ఏం చేస్తూ ఉంటారు? అది వైపమ్మా. హౌస్ వైఫా? ఓకే, మరి టైం దొరికినప్పుడు మా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. అన్ని ఫాలో అవుతారా? న్యూస్, బరాబర్ ముచ్చట్లు, పుట్టింటి పట్టు చీర షోలన్నీ? పుట్టింటి పట్టు చీర, న్యూస్ 2 చూస్తామండి. అవి చూస్తాం కానీ తక్కువ, మాకు టైం సరిపోతాను. కరెక్టేలేండి, ఇదే కరెక్ట్. ఆఫ్టర్నూన్ టైం వస్తుంది కాబట్టి అన్ని పనులు చేసేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చూడొచ్చు. అవునమ్మా. ఓకే, బాగా ఫాలో అవుతారైతే? ఫాలో అవుతాం. పుట్టింటి పట్టు చీర అయితే కంపల్సరీ వార్తలను. సరే, మరి శ్రావణ మాసం మొదలైంది, ఏం చేస్తున్నారు, ఏంటి? ఏం చేస్తాం, ఇంకా పూజలు చేసుకోవాలి కదండి. ఇంక రేపు నుండి ఈవేళ లాస్ట్ కదా. అవును, చక్కగా మీరు శ్రావణ మాసాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మరి దీంతో పాటు మాకు ఒక చక్కటి చిట్కా చెప్తారా? అయ్యో, చిట్కా మాట మర్చిపోయానండి ఈరోజు. చెప్పండి. ఏం చెప్పను, ఇప్పుడు ప్లాన్ లేదు అసలు నాకు. అరే, టక్కున అడిగండి. ఈ పెరుగు తొందరగా పులుపు రాకుండా ఉండాలంటే ఒక తమలపాకు వేస్తే పులుపు రాదండి. అచ్చా, పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే అందులో తమలపాకు వేసి అంటే త్వరగా పులుపు రాకుండా ఉంటది. ఓకే, అందులో వేసి పెడితే త్వరగా పులుపు రాకుండా ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటది అంటారు, పులుపు లేకుండా. ఓకే అండి, టక్కున అడిగితే గుర్తు తెచ్చుకొని మరి మాకు ఒక చక్కటి చిట్కా. మర్చిపోయాను, అసలు ఆలోచన లేదు. అడుగుతారు కానీ నాకు గుర్తు తెలుసు కానీ ఇంకా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయండి, ఏం పర్లేదు. అయినా కూడా మీరు మాకు మంచి చిట్కా చెప్పారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. కొంచెం నాకు ఈజీగా అడగండి, అసలు చెప్పలేకపోతున్నాను. సరే, ఈజీగా అడుగుతా మిమ్మల్ని. ఏమడుగుతారు? రామాయణం గురించి అడుగుతా.
అయ్యి బాబోయ్, అదే అడుగుతారా? ఈజీగా ఉంటుందండి, మీరు వింటే అంటారు అబ్బా ఇంత ఈజీ ఉంది అని. ఒక సెకండ్ అండి, మా వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి సీక్రెట్ మాట్లాడతాను. స్పీకర్ సరే చెబుతురిగాను, ఒక సెకండ్. సరే సరే, ఒక సెకండ్, ఇంకొక సెకండ్ కూడా మీకు సెకండ్ కూడా కదలండి కొంచెం. సరే సరే, వెళ్ళారా? అసలు పుట్టింటి పట్టుచీర షో అంటే ఎంత ఎంత ఇష్టమో, అసలు పక్కకెళ్ళి లైన్ లో ఉండి మరి మాట్లాడతారు. అవును, పుట్టింటి పట్టు చేరంటే ఎవరికి ఆశ ఉండదండి, ఎవరికైనా ఆశే కదా. కరెక్టే. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అడిగినా మరి క్వశ్చన్ అడగండి. చలో, పరశురాముడు శ్రీరామునికిచ్చి ఎక్కు పెట్టమన్న ధనస్సు పేరేమిటి? ధనుస్సు. కొంచెం క్లూ ఇస్తారా? ఇంద్రధనుసా? అదైతే కాదు. అయ్యో, శివధనుసు. షోరా? షూరండి. ఆలోచించి చెప్పాలి. ఇంకా లేదులేండి, షూర్. ఏదైనా మనకి అంతవరకే తెలుసు కాబట్టి షూర్ శివధనుసు అనుకుంటున్నాను. ఇంకా 10 seconds ఉందండి, నేను టైం ఇస్తున్నా. మీరు మార్చుకుంటా అంటే మార్చుకోండి, నేను లాక్ చేసేస్తా ఆన్సర్. ఇంకొకసారి చెప్పండి నాకు. పరశురాముడు శ్రీరామునికిచ్చి ఎక్కు పెట్టమన్న ధనస్సు పేరేంటి? శివధనుసు. ఇంకా తెలీదులేండి మనకి. టైమ్ అప్ అండి. సో సారీ, రాంగ్ ఆన్సర్. అది వేరే నేమ్, బట్ ఎనీవేస్ చెప్పలేకపోయారు. నెక్స్ట్ టైం కాల్ చేస్తే కనుక కరెక్ట్ ఆన్సర్ చేసి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మీ పేరు? నా పేరు నిత్య సంతోషిని. మీ పేరు? నిత్య సంతోషిని. నిత్య సంతోషిని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మెట్టుగూడ అండి, హైదరాబాద్. మెట్టుగూడ, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నానండి, అంటే టాలెంట్ అక్విజిషన్ మేనేజర్ ని. ఓకే ఓకే. నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు అంటే నేను ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాను మీ ప్రోగ్రాము. లైవ్ లో చూడకపోయినా యూట్యూబ్ లో అయినా చూస్తూ ఉంటాను యాక్చువల్ గా. ఓకే, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళారా మరి? అంటే నాకు హైబ్రిడ్ అన్నమాట, 2 days వెళ్ళాను ఆఫీస్ కి అంతే. అచ్చా అచ్చా, మీకు ఆప్షన్ ఉంటుంది కదా 3 days ఆఫీస్ కి 2 days ఇంట్లో. సో ఆ టైంలో నేను మీకు కాల్ చేస్తూ ఉంటాను. 2 to 3 times నాకు లిస్ట్ చేశారు. బట్ వాట్ థింగ్ ఇస్, నేను లైన్ లో ఉన్నాను, ఎవరు మాట్లాడలేదు. మీ వాయిస్ అంతా నాకు వినిపిస్తూ ఉండింది, లాస్ట్ లో కట్ అయిపోయింది అనమాట, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. అదేలేండి, ఆ టెక్నికల్ ఇష్యూ ఏదో చిన్నగా వచ్చింటుంది. ఎనీవేస్ అండి, ఈ రోజు 2 to 3 times అయ్యింది. సో నాకు తెలియదు. లక్కీగా ఈ రోజు మీరు నాతో మాట్లాడుతున్నారు. ఐ కుడ్ అంటే మీ ఎప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు మాట్లాడతాను. ఓకే ఓకే అండి. ఎనీవేస్, నేను ఉన్నప్పుడు మీకు కలిసింది చాలా 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 సంతోషం. అండ్ మీరు ఇలా ఎప్పుడైతే ఇంట్లో ఉండి వర్క్ చేస్తుంటారో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కూడా ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు మా షోని చూస్తూ కాల్ ట్రై చేస్తూ ఉన్నారంటే మెచ్చుకోదగ్గ విషయమే. సో మరి లంచ్ అయిపోయిందా? క్వశ్చన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో నాకు నేను చెప్పగలుగుతానా, నాకు ఏమన్నా తెలుసా అని ట్రై చేస్తా. బట్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు, అందుకనే మరి కాలర్స్ అందరూ షార్ప్ గా ఉన్నప్పుడు మరి మా టీమ్ మెంబర్స్ కూడా అలా ట్రిపికల్ గా ట్రిక్కీగా ఉండే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నారనమాట. రియల్లీ అండి, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. మీ అందరికీ కూడా చాలా, అసలు ఎంత పేషెన్స్ ఎలా వస్తుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. మీకోసమే మా టీం అంతా ఉంది, ఇలా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఈజీగా పెట్టేస్తే ఒకటేసారి చాలా మంది విన్ అయిపోతున్నారు, పాపం వాళ్ళు మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు లక్కీ డ్రాలో రావట్లేదని. సరే అండి, మరి క్వశ్చన్ అడిగినా ఇంకా లేట్ చేయకుండా. సరే, ఆస్కార్ కు నామినేట్ అయిన మొదటి భారతీయ సినిమా ఏది? ఆస్కార్ నామినేట్ మొదటి భారతీయ సినిమా ఏదైండొచ్చు? నేను విన్నాను, ఐ నో దిస్. చెప్పేయాలైతే ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, 5 seconds అయిపోయింది కూడా. ఓకే ఓకే, ఇన్ టైం చెప్పాలి. మేబీ ఇది మదర్ ఇండియా అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు నేను విన్నాను, మదర్ ఇండియా మూవీ అండి. లాస్ట్ 8 seconds ఉంది. మీరు ఆ ఏదో మదర్ ఇండియానా కాదా ఇంకొకటా అనేది చెప్పేస్తే నేను లాక్ చేసేస్తా ఆన్సర్ ని. మీరు ఇండియా మొత్తంలో చెప్తున్నారు కదా, తెలుగు అని ఏం చెప్పలేదు కదా. ఆన్సర్ చెప్పేయండి, టైం అయిపోతుంది. మదర్ ఇండియా. షూరా? ఎండ్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారండి, కంగ్రాచ్యులేషన్స్.
ఎనీవేస్ నిత్య సంతోషిని గారు చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది అని అన్నారు, విన్ అయిపోయారు. సో మరి చూద్దాం లక్కీ డ్రాలో ఎవరు విన్ అవుతారో. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో, మీ పేరు? హలో హాయ్ హాయ్ అండి, వినిపిస్తోంది. మీ పేరు? యా నేను నిత్య సంతోషిని. ఐఎమ్ స్టిల్ ఇన్ ద లైన్. నా నంబర్ ఎవరు కాంటాక్ట్ నెంబర్ తీసుకోలేదు. మీకు డిస్ప్లే వస్తుందా ఇలాగా? మా టీం మెంబర్స్ తీసుకుంటారండి. మీరు మా టీం మెంబర్స్ తీసుకుంటారు, అక్కడ మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడతారు. ఓకేనా? నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా తనే ఉంది యాక్చువల్లీ నెక్స్ట్ కాల్ అనుకున్నా, బట్ ఎనీవేస్ హాయ్ అండి. హలో, మీ కాల్ ఇంకా కనెక్ట్ అయ్యే ఉందా? హలో హలో హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? మా పేరు షేక్ జరీనా. షేక్ జరీనా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయనగరం పార్వతీపురం నుంచి కాల్ చేస్తున్నాం. ఏంటండి సౌండ్స్ వస్తుంది, హరిబరి బయట ఉన్నారా, ఏం చేస్తున్నారు? బయట లేమండి, ఇంట్లోనే ఉన్నాం. మరి సౌండ్స్ వస్తున్నాయి? అది టీవీ సౌండ్. అరే టీవీ సౌండ్ తగ్గించేసేయండి, ఎందుకంటే మీ కంగారే నాకు వినిపిస్తోంది. పీస్ఫుల్గా మాట్లాడట్లే. చెప్పండి మేడం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వాయిస్ అయితే చిన్నపిల్లల వాయిస్లా ఉంది. మ్యారీడా? మ్యారీడేనండి. ఓకే ఓకే. జనరల్గా టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? టైం దొరికితే ఏముందండి, మూవీస్ చూడడం అలా. మూవీస్ అంటే బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. రీసెంట్గా ఏ మూవీ చూసారు? రీసెంట్గా అంటే హిందీలో సయ్యారా మూవీ చూసామండి. సయ్యారా మూవీ చూసారా? దానికి బాగా హైప్ వస్తుంది కదా, థియేటర్లలో ఏడుస్తున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును. బాగుందా మరి మూవీ? బాగుంది మేడం. స్టార్ కాస్టింగ్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి చూడడానికి రిఫ్రెషింగ్గా ఉంది, నాకు కూడా బాగా అనిపించింది. ఎనీవేస్ కాల్ చేశారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేసేయాలి. అడగండి మేడం. చిరునవ్వుతో మూవీ డైరెక్టర్ ఎవరు? చిరునవ్వుతో అనే మూవీ ఉంటుంది కదా, ఆ మూవీ డైరెక్టర్ ఎవరు? మేడం కొంచెం క్లూ ఇవ్వండి మేడం. క్లూ అని అంటే మీరు ఏదైనా చెప్పండి, దానికి రిలేటెడ్ దగ్గరలో ఉందో లేదో నేను చెప్తా. రామ్ ప్రసాద్. షోరా? షోర్ మేడం. ఇంకా టైం ఉంది, టపీమని చెప్పేసి మళ్ళీ నేను గెలవలేదు అని ఫీల్ అవ్వద్దు. మరి మీరు ఆన్సర్ ఒకసారి ఆలోచించి నాకు చెప్తే నేను ఫిక్స్ చేస్తా. నాకు తెలిసినంత వరకు అదే అనుకుంటున్నాను మేడం, రామ్ ప్రసాద్. షోరా? లాస్ట్ 5 seconds ఉంది, చెప్పేయండి, ఫిక్స్ చేస్తా. అతనేనండి, జి రామ్ ప్రసాద్ గారు. ఫిక్స్ చేసేస్తున్నా మరి. చేసేయండి. చలో టైమ్ అప్, బట్ విన్ అయ్యారండి. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటో ఈరోజు అందరు ఫటాఫట్ ఇప్పటికీ 4 members విన్ అయిపోయారు. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్. హరిబరిలో టీవీ ఆన్లో పెట్టి మరీ కాల్ చేశారు. అండ్ రైట్ నౌ నిన్న ఎవరైతే విన్ అయ్యారో ఆ విన్నర్స్ అందరికీ లక్కీ డ్రా తీయబోతున్నాను. మరి చూద్దాం ఆ లక్కీ డ్రాలో ఎవరు విన్ అయ్యారు. అందరు ఇంట్రెస్టింగ్గా టీవీల ముందు కూర్చున్నారేమో ఎవరు విన్ అయ్యారో నిన్నటి ఎపిసోడ్లో అని. పద్మావతి గారు ఫ్రమ్ హైదరాబాద్, కంగ్రాచ్యులేషన్స్ అండి. చలో పద్మావతి గారు కంగ్రాచ్యులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక లాస్ట్ కాల్ తీసేసుకొని షోన్ అయితే ఎండ్ చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నాగవేణి మేడం. నాగవేణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం, కర్నూలు జిల్లా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. తిన్నారా? లేదు మేడం, ఇప్పుడు చేయాలా. మీ టీవీ మీది ప్రోగ్రామ్ అయిన తర్వాత చేయాలా. అరే డెడికేషన్ అంటారా పుట్టింటి పట్టుచీర షో అంటే? అవును మేడం. ఏం కుక్ చేశారు ఇవాళ? ఆనపకాయ కుర్మా, చపాతి, అన్నం, సార్. ఓకే, ఇన్ని చేసి మా షో చూసాక తిందామని ఆగారంటే గ్రేట్. చూడాలి కదా మేడం, ఆశ ఎక్కువ. ఓకే ఓకే, అంటే రెగ్యులర్గా మా షో ఫాలో అవుతూ ఉంటారైతే? అవుతుంటాం మేడం, న్యూస్ కూడా చూస్తుంటాము. ఓకే ఓకే, మంచిదండి. యూట్యూబ్లో కూడా మా ఛానల్ చూస్తాయి, అవి కూడా ఫాలో అవ్వండి టైం ఉన్నప్పుడు. ఓకే ఓకే మేడం. సరే, చిట్కా చెప్తారా మా కోసం? మాకు రావు మేడం చిట్కాలు. పాట పాడండి అయితే. పాట. జనని శివకామిని
జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ దయనున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. అయిపోయింది మేడం. బాగా పాడారండి, నైస్, చాలా బాగా పాడారు యాక్చువల్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. పాటలు అంటే ఇష్టమా అండి మీకు? ఇష్టం మేడం. ఓకే, చాలా చక్కగా పాడారు అడిగినంటేనే. ఓకే ఓకే మేడం. సరే అండి, ఇంక లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా మరి. చెప్పండి మేడం. మేడం కొంచెం ఈజీగా చెప్పండి మేడం. ఈజీగా అడగాల? అవును మేడం, 4 సార్లు విన్ కాలే. అరే రే రే రే, సరే మరి అడిగేస్తున్నా. చెప్పండి మేడం. ఓకే, 2034 ఫీఫా పురుషుల ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇంకొకసారి చెప్పండి మేడం. 2034 ఫీఫా పురుషుల ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ దేశం అయిండొచ్చు? చెప్పండి మేడం. టైం స్టార్ట్ అయిపోయింది, 10 సెకండ్స్ అయిపోయింది కూడా. జల్లి చెప్తాను మేడం. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. క్లూ అని అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా లేదు మేడం, ముందుది చెప్తున్నారు కదా మేడం. లాస్ట్ 4 సెకండ్స్ అండి. అయ్ బాబు వందాలు రే. టైం అప్ అండి. సో సారీ, మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నట్టున్న వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, బట్ చెప్పలేకపోయారు. సో సారీ అండి. మరి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీ పేరు? రామలక్ష్మి. రామలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హలో, సో సారీ అండి, కాల్ కట్ అయిపోయింది అండ్ టైం కూడా 2:30 కావస్తుంది కాబట్టి సో ఎపిసోడ్ ఫినిష్ చేయాల్సిన టైం వచ్చింది. ఎనీవేస్ ఈరోజు 4 విన్నర్స్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ అందరికీ. మరి ఈ 4లో ఎవరు విన్ అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సో ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. నమస్తే.